తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైందని చెప్పాలి. లైవ్ లో ప్రస్తుతం హౌస్ లోని డెమోన్ పవన్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా స్వీట్ కట్లెట్ చేశారు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ కలగ చేసుకుని డెమోన్ నువ్వు చేసిన స్వీట్ కట్లెట్ మాకు తినాలనిపిస్తుంది, సో మా కోసం పంపిస్తావా అంటే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్టోర్ రూమ్ లో పెట్టడంతో బిగ్ బాస్ అది తీసుకున్నాడు. సో డెమోన్ అయితే బిగ్ బాస్ కి స్పెషల్ గా పంపించాడు కాబట్టి బిగ్ బాస్ కూడా హౌస్ లో ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి బ్రౌన్ బెడ్ ని అందరికి పంపించారు. అయితే ఇక్కడ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఏదైతే బ్రౌన్ బ్రెడ్ ఉందో అది పంపించడం ఆలస్యం, అందరూ కూడా చక్కగా తినేశారు. కానీ తనుజ మాత్రం అందరూ తిన్న తర్వాత దాచుకొని తింటాదన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇందులో భాగంగానే అందరూ తినేశారని పాపం తను టాస్క్ అయిన తర్వాత కూర్చొని తింటుంది. ఇక ఇందులో భాగంగానే పక్కనే ఉన్న భరణి చాలా బాగుంది కదా బ్రెడ్, నాకు ఇంకా తినాలనిపించింది తనుజ అంటే పాపం ఆ మాట అనడంతో తనుజ చిన్న మొక్కిచ్చింది. ఇక ఆ పక్కనే ఉన్న సంజన ఛాయ్ తాగుతా తనుజ ప్లీజ్ నాకు కూడా కొంచెం షేర్ చేస్తావా నీ బ్రెడ్ ని అనగానే పాపం సంజనకు కూడా ఇచ్చింది. అలాగే ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు, సంజనాకి ఇచ్చి ఇమాన్యుయల్ ఇవ్వకపోతే బాగోదు కాబట్టి ఇమాన్యుయల్కి కూడా ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరుగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తనుజ బ్రెడ్ ని చూసి ఈగల్లాగా వాలిపోవడంతో పాపం తనుజ కూడా ఏం చేసేది లేక అందరికి చిన్న చిన్న మొక్కలు పంచుకుంటూ వచ్చి చివరికి తనకు లేకుండానే మిగిలిపోయిందనే చెప్పాలి. అయితే ఈలోగా భరణి మాట్లాడుతూ అయ్యో తనుజ నేను నీకు అనవసరంగా అడిగాను కదా అంటే పర్లేదులే నాన్న ఏం కాదులే నేను తినకపోయినా అంటూ తనుజ అయితే భరణికి చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి తనుజ యొక్క గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని జర కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.